హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్పెషల్స్. ఈరోజు మన రెసిపీ నల్ల శనగల చాట్. రెయినీ సీజన్లో ఇలా వేడివేడిగా చాట్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. మనకి సింపుల్గా ఈవినింగ్ టైం ఏదో ఒక స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. శనగల్లో న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ. ప్రాసెస్ చూసే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దాట్ నేను చేసే డైలీ వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ శనగలని కుక్కర్లో వేసుకొని 3 టైమ్స్ నీట్గా వాష్ చేసి అందులో 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక 3 to 4 hours సోక్ చేసి పెట్టాలి. ఇలా సోక్ అయ్యాక కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక చూస్తున్నారుగా ఈ విధంగా గింజలు కుక్ అవ్వాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 5 క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగలని వాటర్తో పాటే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి వాటర్ని స్ట్రెయిన్ చేయకుండా వాటర్తో పాటే శనగలని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా ఒక 2 minutes తర్వాత అందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా 2 minutes తర్వాత చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి టాస్ చేసుకుంటే మనకి వేడి వేడి చనా చాట్ రెడీ అయిపోతుంది. ఇది రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ స్పైసీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe.